టీనేజ్ అమ్మాయి హాస్పిటల్ రీజియన్ లో బ్లీడింగ్ అవుతుంది. రిప్స్ ఫ్రాక్చర్ అయ్యే స్పృహలో లేదు. బీపీ 70/40 ఉంది. రోజు మధ్యాహ్నం ట్రక్కుల నుంచి పడిపోయిన లోడ్ నుంచి తప్పించుకునే క్రమంలో వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం వల్ల బస్ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ యాక్సిడెంట్ స్పాట్ లో 12 కార్లు ఒకదానితో ఒకటి గుద్దుకున్నాయి. వర్షం వల్ల ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దేవుడా, నేనేం చేయాలి? సియోరికి దెబ్బలు బలంగా తగిలాయి. ఈ టైంలో అయినా నువ్వు ఇక్కడికి రావచ్చు కదా. $200 జూల్స్ చార్జ్. క్లియర్. 1 2 3 షాక్. ఇప్పటి వరకు మరణించిన వారి జాబితాను ఒక్కొక్కరిగా విడుదల చేస్తున్నారు. హే సుమి, నో సుమి. ఎన్ని రోజులైంది? ఎలా ఉన్నా? ఈ స్టాప్ లో దిక్కండి, మీరు వచ్చే స్టాప్ లో దిగండి. ఈ స్టాప్ లో దిక్కండి, మీరు వచ్చే స్టాప్ లో దిగండి. ఓ అవునా, చాలా థ్యాంక్స్. నా వల్లే నా వల్లే నా వల్లే $200 జూల్స్ చార్జ్. క్లియర్. 1 2 3 షాక్. ఇలా నెక్స్ట్ వీక్ కూడా చేద్దాం. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. బాగుంది ఫ్రెండ్, లైట్ తీసుకుని వెళ్ళు. యా, నేను బెల్జియంలో పుట్టాను. మంచి మనిషి. ఇదిగో డోగు, మనం వచ్చేసారా? డ్యోగు, ఇదిగో ఇది కొంచెం తిను, ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. ఏంటి 13 ఏళ్ళ? ఇప్పుడు ఈమెకి 30 ఏళ్ళు కదా. అప్పుడు ఆమెకి 17 ఏళ్ళు. అయ్యో పాపం, చిన్నపిల్ల. ఈమె ఫ్యామిలీ 13 ఏళ్ళు అలసిపోయి ఉండాలి కదా. చూడ్డానికి ఎవరు రానప్పుడు ఎలా అలసిపోతారు? మీరేమంటున్నారు? మీరు ఈమె చూడ్డానికి ఎవరూ రావడం లేదంటున్నారా? లాంగ్ టర్మ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ని వదిలేసి వెళ్లారు. ఈమె కోసం రావడానికి ఫ్యామిలీ ఉందో లేదో, ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉందో తెలీదు. మనకెలా తెలుస్తుంది? అయితే ఈమె ఫ్యామిలీ కూడా మిగతా వాళ్ళలాగేనా? ఈమె ఫ్యామిలీ డబ్బు పంపిస్తుంటారంతేనా? వాళ్ళు ఈమె ఫ్యామిలీ అయ్యుండరు. ఫ్యామిలీ అయ్యుంటే ఇలా పంపించరు. తెలియకుండా పంపిస్తున్నారా? ఈమెను ఫ్యామిలీ పట్టించుకున్నప్పుడు ఎవరు చేస్తున్నారు? అప్పుడప్పుడు ఈయన చూడడానికి ఒక కుర్రాడు వస్తుంటాడు, కానీ డబ్బు కట్టేది అతను కాదు. ఏంటి కుర్రాడా? ఎవరు? డాక్టర్ కిమ్ హ్యాంగ్. డాక్టర్ కిమ్. నేను చేయను. కమాన్, ఈ ఒక్క హెల్ప్ చేయొచ్చు కదా. వాలంటీర్గా ఫారెన్ వెళ్ళడం బాగుంటుంది, కానీ నా ప్రెగ్నెంట్ వైఫ్ కోసం ఖచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి. నేను కూడా ఇక్కడ ఉండాలి. అది చాలా కష్టం. అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఏమీ ఉండవు. ప్లీజ్ నా స్థానంలో వెళ్ళండి, ప్లీజ్. ఓకేనా?
నువ్వు డాక్టర్ అవడానికి 4 సార్లు ఎగ్జామ్ రాసా ఉంటేనే అర్థమవుతుంది నీకెంత స్వార్థం అనేది. నువ్విప్పుడు పేరని అన్నావా? నేను వెళ్తాను, కానీ నేను పోయినసారి అడిగిన దాని గురించి ఒకసారి చీఫ్ని అడుగుతావా? మళ్ళీనా? మనది యూనివర్సిటీ హాస్పిటల్ కదా, నీకు విఐపి కనెక్షన్స్ లేనంత వరకు మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ పేషెంట్స్ ని తీసుకోదు. కమాన్, నీ కనెక్షన్స్ ఉన్నాయని నాకు తెలుసు. అసలు ఎవరున్నారని ఇక్కడికి ట్రాన్స్ఫర్ కోసం అంతగా ప్రయత్నిస్తున్నావు నువ్వు? ఆమె నీ ఫ్యామిలీ కూడా కాదంట కదా. ఆమెని ఇక్కడికి తీసుకురావడం వల్ల సమస్యలు ఏమీ రావా? నేను నిన్ను బ్రతిమాలుతున్నాను. ఎవరు కావాలండి? మిమ్మల్ని. ఎవరతను? అప్పుడప్పుడు వచ్చి ఆమె చూసేది ఇతనేనా? ఓరి నాయనో, ఇప్పుడు ఎలా? నేనెక్కడున్నాను? నాకు నిన్న యాక్సిడెంట్ జరిగింది కదా. అత్తయ్య మావయ్య షాక్ లో ఉండుంటారు. సుమికి ఎలా ఉందో ఏంటో. నేను కదలలేకపోతున్నానేంటి? నా కాళ్ళకి దెబ్బ తగిలిందా? నా చేతులు కూడా కదలడం లేదు. అయ్యో, నా గొంతు, నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ అమ్మాయి కళ్ళు తెరిచింది. ఈ అమ్మాయి కళ్ళు తెరిచింది. చూడు, ఇది కనిపిస్తుందా? మీ పేరేమైనా చెప్తారా? కళ్ళు తెరిచింది, కళ్ళు తెరిచింది. ఎలా సాధ్యం? చాలా మేలుకుంది. కళ్ళు తెరిచింది. మేలుకుంది. ఎవరు మీరు? ఏమంటున్నారు? అక్కడున్నది, అక్కడ పడుకొని ఉన్నా, నన్ను చూస్తూ ఉన్నా ఆ మనిషి ఎవరు? యాక్సిడెంట్ జరిగింది నిన్ననే కదా. అయితే మరి యాక్సిడెంట్ తర్వాత